పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన నాగ చైతన్య కౌంటర్ ఇచ్చిన శ్యామ్. ఇది అసలు ఎప్పుడు జరిగింది? ఎందుకంటే సోషల్ మీడియా అంతా షాక్ అవుతున్నారనమాట. ఇది ఎప్పుడని. అయితే ఇప్పుడు 'ఏమాయ చేసావే' సినిమా ఇప్పుడు మనందరి ముందుకి మరొకసారి రాబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ ప్రమోషన్స్‌లో కూడా వీళ్ళిద్దరూ పాల్గొంటారేమో అని చాలామంది కూడా ఆశపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఈ సినిమా నుంచే వాళ్ళ స్నేహం కావచ్చు, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇంటి వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి కూడా చేసుకున్నారు. సో పెళ్లి చేసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది అని అనుకునే సమయంలో మరి ఇద్దరి మధ్య ఏమి కలహాలు వచ్చాయి ఏంటి స్టిల్ ఇప్పటి కూడా ఎవరికి కూడా తెలియదు. బట్ ఇంకా వాళ్ళు విడాకులు తీసుకున్నారు, ఎవరి లైఫ్లో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదంతా కూడా ఓకే. సో ఇప్పుడు విషయం ఏంటంటే 'ఏమాయ చేసావే' సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా రిలీజ్లో కూడా చాలామంది హీరోయిన్లు ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా శ్యామ్ అండ్ నాగ చైతన్య మళ్ళీ ఒకే స్టేజ్ మీద చూడాలి, ఒకే దగ్గర చూస్తే బాగుంటుంది. వాళ్ళు పర్సనల్ లైఫ్లో విడిపోయి ఉండొచ్చు, బట్ సినిమా పరంగా డెఫినెట్లీ కలిస్తే బాగుంటుంది. ఆ విధంగానైనా ఇద్దరిని ఒక దగ్గర చూసుకుంటామని కూడా ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రమంలో సమంతాని స్వయంగా చెప్పింది, నేను ఏ ప్రమోషన్స్లో కూడా వెళ్ళను అనే విధంగా స్వయంగానే చెప్పింది. మరి ఆ విషయం ఎందుకు అనేది కూడా మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య గారితో కలవడం తనకి ఇష్టం లేకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ క్రమంలోనే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక క్యూట్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరు కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు, మనం సినిమా అప్పటి విషయం. మనం సినిమా ప్రమోషన్స్లో భాగంగా శ్యామ్ నాగ చైతన్య ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు యాంకర్ ఒక ప్రశ్న అడిగారు. అంటే మీరు నాగ చైతన్య గారు సమంతకి ప్రపోజ్ చెయ్యాలి అనే విధంగా అడిగినప్పుడు తను ఐ లవ్ యూ శ్యామ్ అని అందరి ముందే చెప్పాడు. సో అప్పుడు సమంత మనసులో ఉన్న మాట అంటే ఉన్నట్టుండిగా చెప్పు, ఎందుకు అట్లా డౌట్గా చెప్తున్నావు అనే విధంగా చెప్పినప్పుడు నాగ చైతన్య మళ్ళీ మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేశారనమాట. సో అప్పటికే వాళ్ళు పీకల్లోతో ప్రేమలో ఉన్నారు, అందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత కొద్ది రోజులకి ఇంట్లో వాళ్ళిద్దరినీ కూడా ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. సో ఇంకా ఆ తర్వాత అంతా బాగానే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా ఎక్కడికి వెళ్ళినా కూడా సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా జంటగా అందరినీ కూడా కళ్ళ విందు చేశారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరైతే విడిపోయారు. సో ప్రజెంట్ ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నాగ చైతన్య శోభిత గారిని రెండో పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉన్నాడు. సమంత కూడా రెండో పెళ్లి తొందరలోనే చేసుకుంటుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం మనం సినిమా ప్రమోషన్స్లో భాగంగా వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.